ఏది పైపు నీళ్ళు పోసుకున్నా వాటికి మందు కొడతారు. అవి పిల్లలు తింటారు కాబట్టి శుభ్రంగా గడకాలి. నువ్వు బట్టలే కొట్టుకుతా అంత నీట్గా ఉండాలి. ఏం పనులు అయ్యి? ఏంది నువ్వే బట్టలు అంటే శుభ్రంగా కడగాను, మరి బట్టలు శుభ్రంగా కారేస్తారా అనేసి కూడా బట్టలు ఎండితే కానీ నా తెలివితేటలకి మేడలు కడతా నేను. హాయ్, వెల్కమ్ టు మా విజయ్ విలాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా ఆయన చిన్న పాప పడుకోరు. నేనైతే ఇప్పుడు భయపెడదాం అనుకుంటాను. ఇప్పుడు నేను వీడియో తీసే ఫోను 30,000. ఆయనకి చాలా ఇష్టమైన ఫోను. ఇది కింద పడిపోయిందని భయపెడదాం అనుకుంటాను. ఆయన రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాం. చిన్న పాప అని సహస్రాన్ని మా ఆయన ఇద్దరు పడుకోరు. టైం ఏమో 8:30. టైం ఎంత అయింది? 8:30 అయింది. వీళ్ళిద్దరు ఏమి పడుకోరు. బావా 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 ఫోన్ కింద పడ్డదే. ఈ ఫోన్ కింద పడ్డది రాత్రి. అగో బట్టల పొట్ల మీద నుంచి ఇంకా ఆడ కింద పడ్డది. అది కింద పడితే ఇంకో 4 ఇల్లు చేస్తావు పని. సార్ ఏంటి సార్ అది? అది కింద పడితే ఇంకో 4 ఇల్లు చేస్తావు పని. బ్రష్ చేసినాక ఒకసారి తాగుతాడు, టిఫిన్ తిన్నాక ఇంకోసారి తాగుతాడు, మధ్యాహ్నం అన్నం తిన్నాక ఒకసారి తాగుతాడు, సాయంత్రం ఒకసారి తాగుతాడు, నైట్ పని కాడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకోసారి తాగుతాడు. మా ఆయనకి తీపిచ్చి బాగా. చిక్కుడుకాయ ఏం కూర వండాలి? చిక్కుడుకాయ టమాటా అన్నా తింటావా నువ్వు? చిక్కుడుకాయ పచ్చడి చేయనా? వద్దు, ప్రయోగాలు వద్దు, జనరల్గా ఉంటుంది. చాచర్లో లేచి సాసర్లు. ఇంకా మా అమ్మాయి పేరు అయితే సహస్ర. అయితే చిన్న పాపనేమో నేనైతే చిన్న పాప అని పిలుస్తా. నేను పనిచేసే ఆంటీ వాళ్ళందరూ చిన్న పాప చాచర్లు అంటారు. ఆ సహస్ర కాస్త సాసర్లు చేసిన. సాసర్లు నీ పేరు సాసర్లా? దానికి ఊపిరాడు నీవే. ఎందుకే అట్ట పట్టుకున్నావు? పిసుకుతున్నావు ఎందుకు పొద్దున్న లేవంగానే? దాన్ని ఫ్రీగా పడుకొని ఓ లబ్బర్ మీ పిల్లకలు పెట్టారా? నేను పొద్దున్నే లేచి లబ్బర్ లేదు ఏందని పని కాడికి పోతే జడ అంతా ఊడిపోయింది. లబ్బర్ ఎందుకు పెట్టుకున్నావే సాసర్లు? నా లబ్బర్ ఎందుకు తీసినావు? నీ లబ్బర్లు ఉన్నాయిగా. మా అమ్మాయి అయితే ముక్కు బాగాలు కొట్టుకుంది. అగో ముక్కు బాగాలు కొట్టుకుంది పాపం. ముందుకు పడి ముక్కు పగిలింది, రక్తం వచ్చింది పాపం. బాగా ఏడ్చింది చిన్న పాప. దానికి చాలా ఏడుపు వచ్చింది. మళ్ళీ దాని ఎదురుగా ఏళ్ళు పెడితే అది వస్తుందా? తాతవా ఇటు సాసర్లు అమ్మా హీరోవా? గుండెలని వీకినదేంది? నోట్లేదు పెట్టింది పొద్దున్నే నల్లగుంది చూడు. ఇట్స్ టీ టైం. టీ టైం ఇది టీ టైం ఇది. బావా ఇంకో టీ. చేయను వస్తుందా? అందుకే దాన్ని ఎత్తుకోవద్దు అంటే నువ్వు ఎత్తుకుంటావు. సాసర్ని పట్టది. అన్నం అయితే ఉడుకుతుంది, పొయ్యి మీద పెట్టిన. కూర వండాలి, చిక్కుడుకాయలు కింద వేసిన గిల్లుదామని. అవి వండాలి.
మా ఆయనకి వెళ్ళామంటే గిల్లుకోపు అంటుండు. మధ్యాహ్నం అన్నానికి వస్తావా? రావా? ఎట్ట తింటవే? చేస్తాడు ఆ చేతికి ఎట్టుంటే ఎట్ట తింటావు? దీంట్లో కానీ ఎందుకు ఎట్టు తింటా ఆ చేతికి అట్టుంటే? ఇది ఎలాడుతుంది ఎంత అనుకుంటున్నారా? బాల్ కాదు అది, ఇది బాల్ కాదు. చూపినా దీన్ని తీయవే. నాకు టైం అవుతుంది మరి. ఆడ గిన్నెలు తోముకుండానే వచ్చింది నేను. చిన్న పాపని తీసపోయేది ఉన్నాను. ఇదైతే బాల్ కాదు, బ్యాగ్. ఇది బ్యాగ్ బ్యాగ్ బ్యాగ్. మా ఆయన ఎప్పుడన్నా ఒక్కడే ఊరికి పోతే ఈ బ్యాగ్లో పెట్టుకొని పోతాడు ఒక జత బట్టలు. కింద పడిపోయింది, కింద పడి చూపిస్తా. బ్యాగ్ ఇది సాసర్ర లేచింది, మొదలు పెట్టింది. ఇక నా లబ్బర్ వీక్ పిల్లకేసుకుంది ఇది. నేను నా జుట్టుకి లబ్బర్ ఏదని ఎత్తుకుంటాను నేను. ఇగోండి పొద్దున్నే మా ఊళ్ళో పనులు ఎట్టుంటాయి. వాళ్ళ నానేమో బ్రష్ చేసుకోవడానికి బయటికి పోయిండు, నేనేమో చుక్కుడుకాయలు వెళుతున్నా అని తలుపు దగ్గరికి వేసి పోయిండు. ఊకే బయటికి పోతుండే, బయట కుక్కలు ఉన్నాయని తలుపు వేసిపోతే ఇక ఇదేమో ఆ తలుపుని పట్టుకొని ఎడుతా ఉంది. తలుపు తీయట్లేదని ఎడుతుంది. ఏడుతున్నా? తలుపు తీయట్లేదు. అడిపోయి చూడుపో. అవు డాడీ వచ్చిండు చూడుపో. డాడీ వచ్చిందని చూడుపో. తలుపు కాడ కూర్చొని తలుపు తీయట్లేదని ఏడుతుంది. ఆయన బ్రష్ చేసుకోవడానికి బయటకు వెళ్ళిండని తలుపు వేసేసి వెళ్ళిండు బయట గొల్ల. తలుపు తీస్తే పోయి అట్ట కూర్చుంటుంది. బయట కుక్కలు ఉంటాయి, దేవపోయి ఆడ కూర్చుంటుంది. అందుకే వాళ్ళ నాన్న తలుపు వేసిపోయిండు. ఇప్పుడు నేను తీసిన ఏడుతుందని ఇంక పోయింది ఆడ కూర్చోవడానికి. ఆ కుక్కలేమో ఊకే వస్తూనే ఉంటాయి. ఈయనది ఇక సహస్రం మాట. నా లబ్బర్ వీక్ పిల్లకేసుకుంది అది. ఇగో ఏం చేస్తున్నా? కాయలు అడుగుదాని ఇందులో ఎత్తాను. మరి కడుక్కొని ఎత్తుంది కదా పిల్లకి. వాటిల్లో మందు వేస్తారు, కడగాలి. ఆగుతల్లి కడుకొత్తలే. ఏది పైపైన నీళ్ళు పోసుకుని కడిగింది. వాటికి మందు కొడతారు, అవి పిల్లలు తింటారు కాబట్టి శుభ్రంగా గడగాలి. నువ్వు బట్టలు ఎట్టు ఉతుకుతావు అంత నీట్గా ఉండాలి. శుభ్రంగా గడిపు.
ఏం పనులు అయ్యి? ఏంది ఇది? ఆరేస్తాను. ఎందుకు? నువ్వే బట్టలు ఉతికి శుభ్రంగా కడగాను, మరి బట్టలు శుభ్రంగా ఉతికి ఆరేస్తారా అందుకే ఇవి కూడా ఆరేస్తాను ఎండడానికి. బట్టలు ఎండితే కానీ మరి అట్నే ఇటు కూడా ఎండేస్తాను. అసలు వామ్మో. నా తెలివితేటలకి మేడలు కడతా నేను. ద్రాక్షకాయలతో కిస్మిస్లు చేస్తారు తెలుసా? నిన్నే ద్రాక్షకాయలతో కిస్మిస్లు చేస్తారు. ఇది కూడా అది చేసి పని కింద చూడు ఏం చేస్తుంది. టీ తాగుతున్నావా? ఇటు టీ తాగుతున్నావా మమ్మీ? నిన్నే కప్పు పగిలిద్దే, ఇప్పటికీ 4 భాగాలు కొట్టినావు. దా ఇక తాగింది చాలే కానీ కప్పి అమ్మ. ఇది జస్ట్ కామెడీయేనండి, మీరు ఏదో అనుకోమాకండి. ఫుడ్ని వేస్ట్ చేస్తుంది అది ఇది అని అనుకోకండి, ఫ్రూట్ని. ఇదంతా కామెడీ. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.